ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము మన టీవీ స్క్రీన్ పై. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్ సరికొత్త శకానికి నాంది పలికారు. ఇక ప్రమాణ స్వీకారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే ప్రజల ఆరోగ్యం, మహిళలు అలాగే విద్యార్థుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకొని ఆయన అత్యంత సాహసోపేతమైన సంచలన నిర్ణయం తీసుకున్నారు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిబంధనలను విరుద్ధంగా ప్రజలకు అసౌకర్యంగా ఉన్న 717 మద్యం షాపులను అయితే రాబోయే 2 వారాలలో అంటే కేవలం ఒక 14 రోజులలోనే పూర్తిగా మూసివేయాలి అని అయితే మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే మద్యం రంగంపై పదవిలోకి వచ్చిన 3వ రోజే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కూడా తమిళనాడు రాజకీయాలలో పైన సంచలనంగా మారుతోంది. అయితే తమిళనాడు సమాచార పౌర సంబంధాల ప్రకారం చూసుకున్నట్లయితే DIPR వెల్లడించిన వివరాల ప్రకారం ప్రజా ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం ఈ కఠిన నిబంధనలను అయితే అమలు చేస్తోంది. మరి ముఖ్యంగా పాఠశాలలు కావచ్చు, కళాశాలలు కావచ్చు, ఇల్లు, గుళ్ళు, మసీదులు, చర్చిలు, ప్రార్థనా స్థలాలు, ప్రయాణికులు రద్దీ ఎక్కువగా ఉండే బస్టాండులు వంటి ప్రాంతాలకు 500 మీటర్ల పరిధిలో అయితే ఎలాంటి మద్యం దుకాణాలు ఉండకూడదు అని అయితే ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే ఇక్కడ చాలా క్లియర్గా చూసుకున్నట్లయితే విజయ్ ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒక మాట అన్నాడు కదా, మతాలకు అసలు ఏ మతం అన్నది సంబంధం లేకుండా అందరినీ ఒకేలాగా చూస్తాను అంటే ఏమో అని అనుకుంటొచ్చు చాలా మంది. కానీ ఇక్కడ చర్చ్ కావచ్చు, గుడులు కావచ్చు, మసీదు కావచ్చు, అంటే ఏ మతానికి సంబంధించిన గుడికైనా సరే దూరంగా అంటే 500 మీటర్ల దూరంగా ఉండే వైన్ షాప్ మాత్రమే ఉండాలి అని చెప్పారు. అంటే గతంలో ఈ ప్రాంతంలో మద్యం దుకాణాల వల్ల మహిళలు, విద్యార్థులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఈ విషయం అందరికీ తెలుసు. అండ్ దీనికి సంబంధించిన కూడా ఫిర్యాదులపై ముఖ్యమంత్రి విజయ్ తక్షణమే స్పందించి ఈ ఆదేశాలు తీసుకున్నారు. ఇక్కడ తమిళనాడులో మద్యం విక్రయాలన్నింటినీ కూడా ప్రభుత్వ సంస్థ అయిన తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ TISMAC ఆధ్వర్యంలోనే సాగుతాయి. ఇక్కడ ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కూడా ఒక 4765 టాస్మిక్ రీటైల్ దుకాణాలు అయితే నడిపిస్తూ ఉండగా తాజా సర్వేలలో నిబంధనలు ఉల్లంఘించిన 717 దుకాణాలను గుర్తించారు. అంటే ఇక్కడ మనం చాలా క్లియర్ గా చూసుకున్నట్టయితే ఇదేమి ఇప్పుడే కొత్తగా పెట్టిన రూల్ ఏం కాదు. అంటే గుళ్ళకు కావచ్చు, లేకపోతే రెసిడెన్షియల్ ఏరియాస్ కావచ్చు, బస్ స్టాప్స్ కి కావచ్చు, కాలేజెస్ కి కావచ్చు, వీటన్నిటికీ కూడా 500 మీటర్లు దూరంగా ఉండాలి వైన్ షాప్లు అనేది ఏదైతే రూల్ ఉందో ఈ రూల్ ఏం కొత్తగా పెట్టింది కాదు. ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచో వస్తున్న రూల్నే విజయ్ మెల్లిమెల్లిగా సవరించాలి అని విజయ్ అనుకున్నట్లుగా అయితే తెలుస్తుంది. కాగా ఈ మూసివేతకు గురవుతున్న వైన్ షాపులలో ప్రార్థనా స్థలాల సమీపంలో గుళ్ళు కావచ్చు, మసీదులు, చర్చిలు, అలాగే 276 బస్టాండ్ల పరిధిలో ఉంటే ఇంకా 255 విద్యా సంస్థల దగ్గర అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ 186 షాపులు ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. మొత్తం కలిపి 717 వైన్ షాపులు 2 వారాల్లోనే డెడ్ లైన్ విధించింది. మరి చూడాలి నిజంగా విజయ్ జారీ చేసిన ఈ నోటీసుల ప్రకారం అయితే 717 షాపులు 2 వారాలలో క్లోజ్ చేస్తారా, లేకపోతే ఎవరైనా వాళ్ళకున్న పలుకుబడిని ఉపయోగిస్తారా అన్నది చూడాలి. ముఖ్యంగా ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత. విద్యా సంస్థలు, దేవాలయాల వద్ద మద్యం విక్రయించడం జరగడం ఏ మాత్రం మంచిది కాదు. అండ్ మేము దాన్ని ఒప్పుకోము. అందుకే ఈ రెండు అంటే అని కాదు, అంటే అందుకే ఈ 717 దుకాణాలను 2 వారాలలో శాశ్వతంగా మూసివేయాలి అని ముఖ్యమంత్రి విజయ్ అధికారులకు అయితే ఆదేశించారు. మరి ఈ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించినట్లయితే బాధ్యతను ఎక్సైజ్ అధికారులకు అయితే అప్పగించారు. మరి ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎంతో కొంత ఆదాయం తగ్గినప్పటికీ కూడా సామాజిక భద్రతకే తమ ప్రభుత్వం ఎప్పటికీ కూడా పెద్దపీట వేస్తుంది అని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో కూడా ఆయన ఇచ్చిన హామీలలో తను నిలబెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అతను ఇచ్చిన హామీలతో నిలబెట్టుకుంటూ విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంపై క్షేత్ర స్థాయిలో కూడా ప్రజలు, ముఖ్యంగా మహిళలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మనందరికి చాలా బాగా తెలుసు, కొందరి ఇంట్లలో వాళ్ళ వైఫ్లు కానీ, భార్యలు కానీ, కొడుకులు, బిడ్డలు వీళ్ళందరూ ఉన్నా సరే, ఎంత చెప్పినా సరే కొంతమంది మాత్రం మద్యానికి బానిస అయ్యే వాళ్ళ కుటుంబాన్ని అంతా కూడా నాశనం చేసే పరిస్థితి అయితే కొన్ని కుటుంబాలలో నెలకొంటాయి. అయితే వీటన్నింటినీ కూడా ఎంతో కొంత నిషేధించడానికైతే ఇలాంటి నిర్ణయాలు ఎంతో మంది
మంది ఆడపిల్లలలో ఒక అంటే ఆనందాన్ని నింపింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఎంతో కొంత తగ్గుతుంది. ఈ మద్యం విక్రయాలు కావచ్చు, లేకపోతే షాపులు కావచ్చు, ఇలా తగ్గడం వల్ల ఈ అలవాటు కూడా ఎంతో కొంత తగ్గుతుంది అన్నది ఇక్కడ మహిళల ప్రధాన ఒక ఆలోచన అని చెప్పుకోవచ్చు. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల వద్ద కూడా మద్యం దుకాణాలు తొలగించడం వల్ల చదువుకునే వాతావరణం మెరుగుపడుతుంది అని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. ఇక విజయ్ కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతులలో చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు అని విశ్లేషకులు అయితే ప్రశంసిస్తున్నారు. అయితే మరోవైపు చూసుకున్నట్టయితే తమిళనాడులో జరుగుతున్న ఈ మార్పు పొరుగున ఉన్న మన 2 తెలుగు రాష్ట్రాలను కూడా ఆసక్తికి దారితీస్తుంది అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రాల్లోనూ కూడా పలు విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలకు సమీపంలో ఉన్న మద్యం దుకాణాలు ఉండడం, స్కూళ్ళు, కాలేజీల ముందే పాన్ షాపులు ఉండడం, ఈ సిగరెట్లు విక్రయాలు కొనసాగుతూ ఉండడం వల్ల విద్యార్థులకు పక్కదారులు పడుతున్నారు అని అయితే చాలా మంది ఆరోపిస్తున్నారు. సో అక్కడ కూడా ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవాల్సింది అని, అలాంటి తీసుకునే అవసరం కూడా ఉంది అని అయితే ఇక్కడ వ్యక్తులు అయితే ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు. అంటే ఈ నిర్ణయం చూసిన ప్రతి ఒక్కరు కూడా, అంటే తెలుగు రాష్ట్రాలలో కూడా అసలు ఇలాంటి ఒక థాట్ మనకి ఎందుకు రాలేదు అని అయితే ఆలోచిస్తున్నారు. సో ముఖ్యంగా కానీ విజయ్ తీసుకున్న ఆలోచన ఏదైతే ఉందో, ఏదైతే నిర్ణయం ఏదైతే ఉందో, అది ఎట్టి పరిస్థితులలో చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. అండ్ చాలా మందికి ఇది ఒక ఊరటనిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ముఖ్యంగా విజయ్ ఏదైతే తీసుకున్నాడో డెసిజన్, అంటే చర్చికి కావచ్చు, గుడికి కావచ్చు, మసీదుకి కావచ్చు, బస్ స్టాండ్ లో కావచ్చు, లేకపోతే ఒక రెసిడెన్షియల్ ఏరియాలో కావచ్చు, పీపుల్ ఎవరైతే అంటే ప్రజలు ఎవరైతే ఎక్కువగా ఉంటారో అలాంటి ప్లేసెస్లలో ఈ మద్యం ఉండకూడదు అనే ఆలోచన ఏదైతే ఉందో, సో దీన్ని నిజంగానే ఇప్పుడు ఇలా ముందుకు తీసుకొని రావడం అయితే చాలా గర్వకారణంగా ఉన్నప్పటికీ కూడా అపోజిషన్ పార్టీలు ఎవరైతే ఉన్నారో వచ్చిన 2-3 రోజులకే ఏదో చేద్దాం అనుకుంటున్నాడు, కానీ ఇదంతా కూడా బోల్తా పడే అవకాశం ఉంది అన్నట్లుగా అయితే అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్పుకొని వచ్చే తరహాలో కనిపిస్తుంది. మరి ఓవరాల్ గా అసలు మీకేమనిపిస్తుంది? విజయ్ ఈ మద్యం దుకాణాలను రద్దు చేయడం మీకు సరైంది అనిపిస్తుందా కాదా? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.